Welcome to Group 2 students. This is Baira Sivapoturaju, Spectrum IAS Academy, 2x1 Bradipeta, Guntur. ఇంతకు ముందు వీడియోలో వెబ్ ఆప్షన్లో పోస్టుల ప్రయారిటీ గుర్తింపు గురించి చేయటం జరిగింది. ఈ వీడియోలో వెబ్ ఆప్షన్లో జోనల్ ప్రయారిటీ ఎలా ఇచ్చుకోవాలి. చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నారు. అంటే నాకు వచ్చినటువంటి కాల్స్ని బట్టి నేను ఈ వీడియో చేయడానికి సిద్ధపడ్డాను. ఈ వీడియో మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు ఈ జోనల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్ఫ్యూజన్ అనేది పోయి మీరు మనకి 10వ తారీఖు దాకా అవకాశం ఉంది కాబట్టి సరైన గుర్తింపు ఇచ్చుకోవచ్చు. జోన్స్ అనేవి మనకి మొత్తం వచ్చేసి 4 జోన్స్ ఉన్నాయి, ఒకటి మల్టీ జోన్ ఉంది. నిన్న వీడియోలో జోన్స్ గురించి ఏ జిల్లాలు ఉన్నాయని వివరించడం జరిగింది. ఫస్ట్ జోన్ అయితే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. రెండో జోన్ అయితే మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా. ఇక 3 అయితే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. 4వ జోన్ అయితే అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు. సో నూతనంగా చేసిన జిల్లాలు వాటిలోనే ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు విద్యార్థులకు వస్తున్నటువంటి కొంచెం కన్ఫ్యూజన్ ఏంటి అంటే జోనల్ ఆప్షన్ ఎలా ఇచ్చుకోవాలి. యాక్చువల్గా అయితే మనం ఒక జోన్ తీసుకున్నట్లయితే ఆ జోన్లో మనకి 2 కేటగిరీలు ఉన్నాయి, ఓపెన్, లోకల్. ప్రతి జోన్లో ఓపెన్, లోకల్ ఉన్నాయి. ఈ ఓపెన్లో వచ్చేసి అంతా నాన్ లోకల్ కిందకు వస్తుంది మొత్తం. అంటే మిగతా జోన్స్ వాళ్ళు కూడా ఓపెన్లో పెట్టుకోవచ్చు. లోకల్ వచ్చేసి లోకల్ జోన్స్లోనే గుర్తింపు పెట్టాలి. ఎక్కువ పోస్టులు మనకి మీరు నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే ఓపెన్ కంటే లోకల్లోనే వేకెన్సీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను నిన్న వీడియోలో చెప్పాను, ఏ జోన్ వాళ్ళు ఆ జోన్ ఆప్ట్ చేసుకోండి. అయితే ఏ జోన్ వాళ్ళు ఆ జోన్ ఆప్ట్ చేసుకోవటమే కాకుండా ఓపెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం జోన్ 1 తీసుకున్నట్లయితే జోన్ 1లో వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఒక 9 వేకెన్సీలు ఉన్నాయి. అంటే ఆల్ మొత్తం చూసినట్లయితే ఓసీ, బీసీఏ, బి, సి, డి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. అంటే కొన్ని పోస్టులు ఖాళీగా ఉండొచ్చు, కొన్నిటి కేటగిరీలకు ఉండొచ్చు. మొత్తం ఓపెన్ వచ్చేసి 9గా ఉన్నాయి. ఇది మనం ఒక కేటగిరీ పోస్టులు తీసుకొని మనం గుర్తించవచ్చు. ఉదాహరణకి డీటెయిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 9 కనపడుతున్నాయి జోన్ 1లో ఉన్నటువంటి ఓపెన్లో. అదే జోన్ 1 లోకల్లో వచ్చేసి 21 ఉన్నాయి. ఇప్పుడు మనం జోన్ 1 వాళ్ళు దీనిలో లోకల్ ఆప్ట్ చేసుకోవచ్చు, ఓపెన్లో ఆప్ట్ చేసుకోవచ్చు. మరి దీనిలోకి ఎవరు వస్తారా అంటే జోన్ 2 వాళ్ళు వాళ్ళ లోకల్లో ఆప్ట్ చేసుకొని మరి జోన్ 1లో ఆప్ట్ చేసుకోవచ్చు. జోన్ 3 వాళ్ళు వాళ్ళ లోకల్లో ఆప్ట్ చేసుకొని మళ్ళీ జోన్ 1లో ఆప్ట్ చేసుకోవచ్చు. జోన్ 1 కావాలనుకుంటే. అట్లానే జోన్ 4 వాళ్ళు లోకల్లో ఆప్ట్ చేసుకొని మరి ఓపెన్లో ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే నువ్వు జోన్ 1లో కూడా వర్క్ చేద్దాం అనేటువంటి అభిలాష ఉంటే అలా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఓపెన్ కేటగిరీలో జోన్ 1లో వచ్చేసి అందరూ అన్ని జోన్ల వాళ్ళు కాంపీట్ అవుతారు. ఇక్కడ జోన్ 2 అవుతుంది, జోన్ 3 అవుతుంది, జోన్ 4 అవుతుంది. ప్లస్ తెలంగాణ విద్యార్థులు కూడా అవటానికి ఇక్కడ మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి లోకల్లో పెట్టుకోవాలండి మేము, లేకపోతే ఈ ఓపెన్లో నాన్ లోకల్లో పెట్టుకోవాలా అన్నది కొంచెం విద్యార్థుల్లో సందిగ్ధత ఏర్పడింది. నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి. నేను చెప్తున్నానండి, ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ వచ్చేసి లోకల్కి ఇచ్చుకోండి. తర్వాత మీకు ఏదన్నా నాన్ లోకల్ ఓపెన్లో వేరే జోన్లో కావాలనుకుంటే ఆ జోన్ ప్రయారిటీ పెట్టుకోవాలి. మళ్ళీ ప్రయారిటీ అంటే ఫస్ట్ నీకు అవసరం అయితే నీకు 2లో ఇంట్రెస్ట్ ఉంటే 2 ఫస్ట్ ప్రయారిటీ, 4లో ఇంట్రెస్ట్ ఉంటే 2 అని 4వ జోన్ వచ్చేసి 2గా చేసుకోవచ్చు. అట్లానే 3వ జోన్ని 3గా చేసుకోవచ్చు, 1వ జోన్ 4గా చేసుకోవచ్చు. ప్రయారిటీ అనేది మళ్ళీ మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ నువ్వు స్థానికుడుగా నీ జోన్లో లోకల్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతావు. ఈ స్థానికేతర అనేది ఎలా గుర్తిస్తారు అంటే మనకి ఈ యొక్క 5th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు మనం ఏ జోన్లో అయితే మనం చదివామో, ఎక్కడైతే మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అక్కడి నుంచే మనం లోకల్ క్యాండిడేట్గా సర్టిఫికేట్ తీసుకొని ఉన్నాం ఆల్రెడీ. దీన్ని బేస్ చేసుకొని మనం స్థానిక అభ్యర్థిగా గుర్తించడం జరుగుతుంది. కొంతమంది 10వ తరగతి వరకు ఒక జోన్లో చదివి వాళ్ళ యొక్క అంటే అది ఉద్యోగరీత్యా, వాళ్ళ ఫాదర్ యొక్క ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే వ్యాపార రీత్యా కావచ్చు, వేరే జోన్లో చదివారు. వాళ్ళ జోన్ వచ్చేసి వేరుగా ఉండొచ్చు. స్థానిక జోన్ మనం పరిశీలించినట్లయితే స్థానిక జోను ఎక్కడ చదివారో అదే స్థానిక జోన్ అవుతుంది. ఇదే సందిగ్ధత నాకు ఈరోజు ఫోన్లో అడిగారు. సరే, నేను జోన్ 1కి చెందినవాడినండి, కానీ జోన్ 2లో నా యొక్క చదువు కొనసాగిందండి. నేను జోన్ 1లో లోకల్ అభ్యర్థిగా వస్తానా, జోన్ 2లో లోకల్ అభ్యర్థిగా వస్తానా?
అంటే ఎక్కడైతే మనం చదువు మన యొక్క సాగిందో 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th 9th 10th అది మనకి స్థానిక జోన్ అవుతుంది. మనకి ప్రాపర్టీస్ అసెస్ అనేవి వేరే జోన్లో ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే మీరు ఎక్కడైతే చదివారో ఎక్కడైతే మీకు సర్టిఫికేట్ ఉందో ఆ జోన్ని మీరు స్థానిక జోన్గా ఎంపిక చేసుకొని మరలా మీకు కావాలంటే మీకు ఏ జోన్ మీద మక్కువ ఉంటే ఆ జోన్లో మీరు ఓపెన్లో పెట్టుకోవచ్చు. అంటే ఓపెన్ అనేది ఏంటంటే పోస్టులు తక్కువ ఉంటాయి, లోకల్ అనే దాంట్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకు వచ్చిన మార్కులను బట్టి ఒక్కొక్కసారి మనం ఓపెన్నే ప్రిఫర్ చేసి స్థానికాన్ని ప్రిఫర్ చేయకుండా ఉంటే మనకి ఒక్కోసారి ఉద్యోగం లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి స్థానికులు ముందు స్థానిక జోన్ పెట్టుకోండి, ఆ తర్వాత జోన్ ప్రయారిటీ ఇచ్చుకోండి. జోన్ ప్రయారిటీ ఇచ్చుకుంటే అక్కడ మీరు ఓపెన్లో చూస్తారు, అక్కడ మీరు స్థానికులుగా చూడరు కదా. జోన్ 1 అభ్యర్థి ప్రయారిటీలో స్థానికుడిగా జోన్ 1లో పెట్టుకొని జోన్ 2 జోన్ 3 జోన్ 4 మల్టీ జోన్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా గుర్తించినట్లయితే మనకి కరెక్ట్ గుర్తింపు అవుతుందండి. పోస్టులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్థానిక అనేటువంటి యొక్క కేటగిరీలో మనకి మార్కులు కొంచెం అటు ఇటు అయినా కానీ అక్కడ ఏదో ఒక పోస్ట్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కులు మనకి బాగా విస్తృతంగా వస్తున్నాయండి, నేను కీ చూసుకున్నాను గ్యారంటీగా ఉంటుంది అని మనం ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు జోనల్లో. ఏం చేతనంటే జోన్స్ కాంపిటీషన్ అనేది ఆ జోన్లో కాంపీట్ అయినటువంటి విద్యార్థుల యొక్క మార్కుల యొక్క దీన్ని బట్టి ఉంటుంది. మనకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, మనం ఆ జోన్లో ఆప్ చేయొచ్చు, వాళ్ళకి ఆ పోస్ట్ పోవచ్చు. అందుకని నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా స్థానికంగా ఏ జోన్ వాళ్ళు రేపు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా డాక్యుమెంట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి స్థానిక జోన్లోనే మెయిన్ ప్రయారిటీ ఇచ్చుకోండి లోకల్ జోన్లో. ఆ తర్వాత ఓపెన్ జోన్కి వచ్చేసరికి అది మీ ఇష్టం, either జోన్ 1 or 2 ఆర్ జోన్ 3 జోన్ 4 అని మీ ఇష్టం, అది మీ యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క వెబ్ ఆప్షన్లో 10వ తారీఖు లోపు వెబ్ ఆప్షన్లో ఇటువంటి గుర్తింపు చేసినట్లయితే ఈ జోనల్ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. పోస్టుల యొక్క ఎంపిక అనేది ఆల్రెడీ చెప్పాను మీకు నేను. ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎలా చేస్తాం, సెక్రటరియట్ పోస్టులు ఎలా చేస్తాం అని చెప్పేసి. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని క్లియర్గా మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎక్కడ స్థానిక అభ్యర్థి అయితే అక్కడ లోకల్ జోన్గా ఎంచుకోండి. ఓపెన్ జోన్లో మీ ఇష్టం వచ్చినటువంటి 1 2 3 4 మల్టీ జోన్లో ఎక్కడైనా ఆప్ చేసుకోండి. సో ఈ వీడియోని ప్రత్యేకించి జోనల్ కన్ఫ్యూజన్ సందిగ్ధతను తొలగించడం కోసం చేయటం జరిగింది. మరొక వీడియోలో నేను మనకి GOMS నంబర్ 77 అంటే ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేటువంటివి నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.